గణేశుడికి ఒక దంతం అనేది పరశురాముడు కొట్టడం వల్ల ఇరిగిపోయింది. అది ఇంకో దంతం కూడా ఇరిగిపోయింది. ఎట్లా ఐడియా ఉందా? అదే అన్న స్టోరీ చెప్పేటప్పుడు పెన్ను ఏదో ఇరిగిపోయిందని దంతం తీసి కంటిన్యూ చేసిండు ఆ స్పీడ్ లో ఆగకుండా. సో అట్లా ఇరిగిపోయింది. అంతే కదా. ఓకే డన్ అన్న. కరెక్టే అన్న, కరెక్టే. గణేష్ పక్క ఉంటే మూషికం అనే వాహనం, అది ఆయనకి వాహనం ఎట్లయింది ఏమైనా ఐడియా ఉందా మీకు? లేదన్న అంత తెలియదు. మూషిక వాహనం అన్న ఒకటి తెలుసు తప్ప ఎలా అయిందో అని తెలియదు. యాక్చువల్లీ మూషికుడు రాక్షసుడు ఉండే, అతన్ని మునులందరినీ ట్రబుల్ చేసేవాడు. అప్పుడు వాళ్ళని కాపాడడానికి వినాయకుడిని ప్రాధాయపడితే వినాయకుడు వెళ్ళి అతన్ని శిక్షించి బాణం చేసుకున్నాడు. అతనిలో ఉన్న అహంకారం అంతా తీసేసి ఈ మంచిగా మార్చేసి ఈ బాణంలా పెట్టుకున్నాడు. ఇట్లా అప్పటి నుండి ఇలా కంటిన్యూ అవుతుంది. గుడ్ అన్న, మంచి చెప్పారు అన్న. ఇంకోటి ఏంటంటే మండపంలో అందరూ రాత్రి పనుకుంటారు, నిద్ర చేస్తారు. ఆ టైంలో ఏమన్నా చిలి పనులు చేస్తారు, ఇట్లా గిలికుడు గారి పక్కన చేస్తారు. ఒక్కసారి వండుకున్నాక పొద్దుగాలనే లేస్తాం మనం, అది కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి లేపుతారు. క్యారమా ఊనో ఆడతాం మనం టైం పాస్ కి. క్యారమ్ బోర్డ్ బయట ఆడతాం. చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.